క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా పాస్కా 6వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పాస్కా 6వ ఆదివారంలో మన తల్లి కథోలిక శ్రీ సభ మనకిచ్చినటువంటి దివ్యగ్రంథ పఠనాల ద్వారాగా మనం చూసే ప్రధానమైనటువంటి విషయం, ఆధ్యాత్మిక అంశం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడు భగవంతుడు తన యొక్క సాన్నిధ్యాన్ని కథోలిక శ్రీ సభలోను మనందరి హృదయాల్లో కూడా నెలకొని ఉంది అనేది స్పష్టమవుతూ ఉంది. భగవంతుడు మనలో ఉన్నారు, కథోలిక శ్రీ సభలో ఉన్నారు, దైవ సంఘంలో ఉన్నారు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. గాడ్స్ అబైడింగ్ ప్రజెన్స్ ఇన్ ద చర్చ్ అండ్ ఇన్ ద బిలీవర్స్ హార్ట్స్. ఇది అపోస్తల కార్యాల ప్రకారంగా 15వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం మరియు 22, 29 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణం ద్వారాగా అంటే భగవంతుడు పవిత్రాత్మ సర్వేశ్వరుని ఈ లోకానికి పంపించడం ద్వారాగా తన యొక్క సాన్నిధ్యాన్ని ఈ ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్నాడు, తన యొక్క సన్నిధిని ఈ ప్రపంచంలో నెలకొల్పుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ముందుగా మనం మొదటి పట్టణాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము కదా, మొదటి పట్టణంలో ఒక సమస్య ప్రారంభమైంది. అప్పుడే పుట్టి పెరుగుతున్నటువంటి కథోలిక శ్రీ సభలో, దైవ సంఘములో. ఆ సమస్య ఏమిటంటే, ప్రియబిడ్డలారా, యోధా మతం నుంచి అన్యులు, యోధా మతం నుంచి మరియు అన్య మతం నుంచి క్రీస్తు ప్రభు మతంలోకి, అనగా క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలోకి అడుగుపెట్టేటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా యూదులుగా మారాలా వద్దా, సున్నతి చేసుకోవాలా వద్దా, ఆహార నియమాలు పాటించాలా వద్దా, అలాగే సబాతు డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ పాటించాలా వద్దా, 613 తోరా చట్టాలని పాటించాలా వద్దా, అసలు ఏంటి, క్రైస్తవులుగా మారాలంటే, క్రీస్తు అనుసరులుగా మారాలంటే ఏం చేయాలి అనేటువంటి సమస్య. ముందుగా పౌలు గారికి, బర్నబాసు గారికి వాళ్ళిద్దరికి వచ్చిన సమస్య. పౌలు గారు, బర్నబాసు గారు వీళ్ళిద్దరు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాల. అందుకని ఈ సమస్యని యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుల యొద్దకు తీసుకొచ్చారు ఈ పౌలు, బర్నబాసు ఇద్దరు కూడా. అందుకని శ్రీ సభ చరిత్రలో జరిగినటువంటి అనేకమైనటువంటి సమావేశాల్లో మొట్టమొదటి కథోలిక శ్రీ సభ సమావేశం ఇక్కడ యెరూషలేములో జరుగుతూ ఉంది ఈరోజు మొదటి పట్టణం ద్వారాగా. యెరూషలేము సమావేశం అనేది విశ్వాస సిద్ధాంతమునకు సంబంధించినటువంటి ఈ సమస్యను పరిష్కరించడానికి అపోస్తలులు, విశ్వాసులు, పౌలు, బర్నబాసులు అందరూ కూడా సమావేశమై ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెరుగుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సుమారు AD 10 సంవత్సరం నుంచి 20వ సంవత్సరం మధ్యకాలంలో ఎక్కువగా క్రీస్తును అనుసరించిన వారు, క్రైస్తవ మతంలో జాయిన్ అయిన వారు ఎవరంటే యూదులే ఎక్కువ మంది ఉన్నారు. అప్పటికింకా అన్యుల నుంచి మారు మనసులు రాలా, అన్యుల నుంచి మత మార్పిడికి రాలేదు, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేరల, క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాల సంఘంలో చేరలేదు ఇంకా. అందుకని AD 10వ సంవత్సరం నుంచి AD 20వ సంవత్సరం మధ్యకాలంలో క్రైస్తవ మతంలో జాయిన్ అయిన వారు అందరూ కూడా ముఖ్యంగా యూదులే ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యూదులందరూ కూడా చెప్పేది ఏంటంటే, యూదులు క్రైస్తవ మతంలోకి మారాలంటే తప్పనిసరిగా సున్నతి చేసుకోవాలి, అన్యులు క్రైస్తవులుగా మారాలంటే తప్పనిసరిగా సున్నతి చేసుకోవాలి. ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి చట్టము, నిబంధన, మోషే విధించినటువంటి చట్టము, నిబంధన. అలాగే 613 తోరా లాస్ని తప్పనిసరిగా పాటించాలి. కొంతమంది పటిష్టంగా ఉన్నటువంటి ఆర్థోడాక్స్ బిలీవర్స్ ఏమంటుందంటే, తప్పనిసరిగా వారు సున్నతి పొందాల్సిందే, ఆహార నియమాలు పాటించాల్సిందే, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే, సబాతు నియమాలు పాటించాల్సిందే, శుద్ధీకరణ నియమాలు పాటించాల్సిందే అనేటువంటి వాదన మొదలైంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు కూడా సున్నతి పొందారు కాబట్టి అందరూ కూడా సున్నతి పొందాల్సిందే అనేటువంటి విషయాన్ని, అనేక అంశాన్ని ఇక్కడ లేవనెత్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. కానీ అంత్యోకులో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా, అంత్యోకులో కూడా యోధా మతంలోంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులే. పౌలు, బర్నబాసులు అక్కడ వాక్య పరిచయం చేసినప్పుడు అంత్యోకు నుంచి కూడా మారే క్రైస్తవ మతంలోకి. కానీ వాళ్ళు ఏమంటారంటే, సున్నతి పొంద అవసరం లేదు, లిబరల్గా ఉండాలి, మనమందరం కూడా లిబరల్గా ఉండాలి, సెక్యులర్గా ఉండాలి
అనేటువంటి విషయాన్ని ఇక అంత్యోకుల విశ్వాసులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది విశ్వాసులు మాత్రం అది ససేమరా ఒప్పుకోవట్లేదు. తప్పనిసరిగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అందుకని పౌలు బర్నబాసులు వీళ్ళిద్దరూ కూడా కలిసి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తుల యొద్దకి, విశ్వాసుల యొద్దకి ఈ సమస్యను తీసుకెళ్తూ ఉన్నారు, సంప్రదించుతూ ఉన్నారు, ఈ సమస్యను వాళ్ళ ముందు పెడుతూ ఉన్నారు. అప్పుడు పేతురు గారు మిగతా అపోస్తలులందరూ కూడా ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని మొట్టమొదటి యెరూషలేము కథోలిక కౌన్సిల్, యెరూషలేము సభ అనే విధంగా మనం పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు అప్పుడే పుట్టి పెరుగుతున్నటువంటి ఆ పసి హృదయంలో బాల్య దశలో ఉన్నటువంటి కథోలిక శ్రీ సభను ఏ విధంగా నడిపించాలో మనకు అర్థమవుతుంది. ఆ సమావేశంలో పవిత్రాత్మ ప్రేరణ ద్వారాగా, పవిత్రాత్మ ప్రోత్సాహం ద్వారాగా, పవిత్రాత్మ సర్వేశ్వరుడికి నడిపింపు ద్వారాగా వాళ్ళు చక్కనటువంటి నిర్ణయం తీసుకున్నారు. చక్కనటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చేసుకున్నారు? ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఏంటది వాళ్ళ నిర్ణయం? ఏంటంటే వాళ్ళ డిసిషన్ ఏంటంటే రక్షణ పొందాలంటే, పరలోక రాజ్యాలు పొందుకోవాలంటే చేయవలసింది ఈ నియమాలు కాదు, నిబంధనలు కాదు, సున్నతి కాదు, సంస్కారం కాదు, మోషే ధర్మశాస్త్రం అనేటువంటి 613 తోరా చట్టాలు కాదు, ఆహార నియమాలు కాదు, క్రీస్తునందు పరిపూర్ణంగా విశ్వాసం పొందాలి, యోధా మత సభ్యులుగా తయారవసరం లేదు అనేటువంటిది ఒక కఠినమైన, స్పష్టమైన, ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు ఈ అపోస్తలులు ఆ మొదటి యెరూషలేము కౌన్సిల్లో. ప్రియ సహోదరి సహోదరుల, ఎందుకని ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు, ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నారంటే దానికి బలమైన రెండు కారణాలు ఉంటాయి. ఏమిటా రెండు కారణాలు అంటే, ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, అదిగో ఆ నిర్ణయం తరువాత ఏ కంప్లీట్ బ్రేకప్ విత్ ద జుడాయిజం. అంటే యోధా మతానికి, క్రైస్తవ మతానికి ఇక పొత్తు లేదు, ఇక సంబంధం లేదు. కంప్లీట్ గా మీ మతం మీది, మా మతం మాది, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, మా నడక మాది, మీ నడక మాది అనే విధంగా కంప్లీట్ గా బ్రేకప్ అయిపోయింది. కంప్లీట్ గా విడిపోతున్నారు యోధా మతం నుంచి క్రీస్తుని అనుసరించినటువంటి క్రైస్తవులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా. అది మొదటి కారణం అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి రెండవ కారణం అనేది ఏంటంటే, ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, రక్షణ అనేది సాల్వేషన్ అనేది, ఏ మ్యాన్ టు బి సేవ్డ్ అనేది అది భగవంతుడి మీద ఆధారపడి ఉంది. భగవంతుని యొక్క కృపా కటాక్షం మీద ఆధారపడి ఉంది. క్రీస్తు ప్రభువుల విశ్వాసం ద్వారాగా, నమ్మకం ద్వారాగా, ప్రేమ ద్వారాగా, ఇరుగు పొరుగు వారి పట్ల, క్రీస్తు ప్రభుని పట్ల, దైవ సంఘం పట్ల నీవు చూపించే ప్రేమ, క్రీస్తు ప్రభుని ఎడల నీవు చూపించేటువంటి విశ్వాసము, నమ్మిక, ఆ ప్రభువుల ఎదురు చూపు అనేది క్రీస్తు ప్రభుకి అన్వయించబడింది. కాబట్టి ఆ క్రీస్తు భగవంతుడే నీకు రక్షణను ప్రసాదించేది. అది ఒక ఉదాహరణమైన బహుమతి, అది గ్రాట్యుటస్ గిఫ్ట్ అది భగవంతుడు నీకు అనుగ్రహించినటువంటి వరం, అది ప్రియమిత్రులారా అనేటువంటి విషయాన్ని ఇక మనం తేరసలం చేస్తున్నాం. కాబట్టి దేవుని కృప మన మీద ఉండాలా, దేవుని కటాక్షం మన మీద ఉండాలా, దేవుని యొక్క కారుణ్యం మన మీద ఉండాలా. ఆ భగవంతుడే తన ఉదార స్వభావంతో మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువులో ఆయన యందు విశ్వాసం ద్వారాగా, ఆయన యందు నమ్మకం ద్వారాగా, ఆయన అడుగుజాడలో మీరు నడవటం ద్వారాగా ఆ భగవంతుడే మనకి రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అని ఈ రెండు విషయాల్ని ఆ మొదటి యెరూషలేము సమావేశంలో స్పష్టం చేస్తూ ఉన్నారు అపోస్తలులు ఆ సమావేశం ద్వారాగా. ఈ నిర్ణయం తీసుకోవడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎంతగానో వారిని ప్రేరేపించాలి, ఎంతగానో వారిని దీవించారు, ఎంతగానో వారిని బలపరిచారు. ఆ మొదటి సమావేశంలోనే ఆ మొదటి సమస్య నుండి వారిని విముక్తులు చేసి ఒక స్టెప్ అహెడ్, ఒక అడుగు ముందుకు వేసేలాగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిని ప్రేరేపించారు, బలపరిచారు. అదేవిధంగా ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఇన్ని వేల సంవత్సరాల్లో 2025 సంవత్సరాలు కథోలిక శ్రీ సభలో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పెరుగుతున్నటువంటి జనాభాను బట్టి, పరిస్థితులను బట్టి, సామాజిక, రాజకీయ, మతపరమైనటువంటి అంశాలను బట్టి కథోలిక శ్రీ సభలో అనేకమైన సమావేశాలు జరిగినాయి, అనేకమైన సమస్యలు వచ్చినాయి, అనేకమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి డాక్ట్రైనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, డాక్ట్రైనల్ ప్రాబ్లమ్స్ ఏర్పడింది శ్రీ సభలో. కాబట్టి అన్ని సమస్యల్లో కూడా, అన్ని సమావేశాల్లో కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎంతగానో ప్రేరేపించారు, ఎంతగానో నడిపించారు కథోలిక శ్రీ సభని. కాబట్టి ఇండ్వెల్లింగ్ ప్రెసెన్స్ అది పవిత్రాత్మ సర్వేశ్వరుడు శ్రీ సభలో నివసిస్తున్నారు, విశ్వాసుల హృదయాలు నివసిస్తూ ఉన్నారు, అందరినీ కూడా భగవంతుడు నడిపిస్తూ ఉన్నారు అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి AD 10వ సంవత్సరం నుంచి AD 20వ సంవత్సరం వరకు
క్రైస్తవ మతంలోకి అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా యోధా మతస్థులే. యోధా మతంలో నుంచి మారు మనసు పొంది క్రైస్తవులుగా మారిన వారే, క్రీస్తు అనుసరులుగా మారిన వారే. మరి అటువంటి సందర్భంలో తర్వాత 20 సంవత్సరాల తర్వాత క్రీస్తును అనుసరించినటువంటి మొట్టమొదటి అన్య కుటుంబం ఏదంటే అది కొర్నేలి కుటుంబం మాత్రమే. అది కొర్నేలి కుటుంబం మాత్రమే. చదువుతున్నాం కదా మనం అందరం కూడా. చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అపోస్తుల కార్యం మనం చూసేది? అన్య మతం నుంచి క్రైస్తవ మతంలోకి అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి కుటుంబం ఏంటంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. కైసరియా పట్టణములో ఉన్న ఇటాలియా పటాలము శతాధిపతి అయిన కొర్నేలి అనేవాడు ఒకడు ఉండెను. అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు పేద సాధులకు దాన ధర్మములను చేయుచు సదా దేవుడిని పాటించుచుండెను. 45, 46, 47 చదవండి. అదే అధ్యాయం. పేతురుతో యప్పా నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడి యొక్క తన వరములను పవిత్రాత్మను క్రమరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఎలైనా ఆ అన్యులు కొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటకును వారు చూచిరి. పేతురు ఇప్పుడు మనవలనే పవిత్రాత్మను పొందినటువంటి వీరందరూ అన్యులందరూ కూడా నీటితో జ్ఞాన స్నానమును పుచ్చుకొనుటకు ఎవరైనాను వారింపగలరా, అడ్డు చెప్పగలరా అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి ఇది కొర్నేలి ఇంటి వద్ద జరిగినట్టు సమావేశం. ఇది కొర్నేలి ఇంటి వద్ద పేతురు గారు వాక్య పరిచయం చేయటం ద్వారాగా, క్రీస్తు ప్రభువుని ఆ సందేశాన్ని అందించడం ద్వారాగా ఇక్కడ ఒక ప్రక్రియమో కొర్నేలి కుటుంబం రక్షించబడింది. అన్య కుటుంబము అది మొట్టమొదటి కుటుంబం. తర్వాత యప్పా నుంచి వచ్చినటువంటి అన్యులందరూ కూడా యేసు ప్రభు నామంలో జ్ఞానస్థానం పొంది క్రైస్తవులుగా మారటం అనేది ఇక్కడ మొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఈ అన్యులందరూ కూడా జ్ఞానస్థానం పొందుతున్నారు, మారుమనసు పొందుతున్నారు. అదిగో అక్కడ మొదటి పట్ల మనం చూసినటువంటి మొదటి యెరూషలేము సమావేశంలో ప్రియబిడ్డలారా అక్కడ నుంచి మొదలైంది ఈ సమావేశాలు. ఈ సమస్యలన్నీ కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి ప్రజలు మారుతూ ఉన్నారు. జీవన విధాలు మారుతూ ఉన్నాయి. సాంఘిక పరిస్థితులు మారుతూ ఉన్నాయి. సంస్కృతి మారుతూ ఉంది. ఈ విధంగా అన్ని సందర్భాల్లో కూడా, అన్ని యుగాల్లో, అన్ని సంవత్సరాల్లో కూడా మారుతూ ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ ఆచార విధానాలను బట్టి మన కథోలిక శ్రీ సభ కూడా విశ్వాస సిద్ధాంతాన్ని తప్పిపోకుండా, క్రీస్తు బోధించినటువంటి ఆ సందేశాన్ని మిస్ అవ్వకుండా, ఆ ముఖ్యమైనటువంటి అంశాన్ని మిస్ అవ్వకుండా అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేస్తూ వచ్చారు. అందులో మొదటిది ఏంటంటే విడదారా పునీత పౌలు గారు చేస్తున్నాడు కదా ఒక సందేశాన్ని. ఏమంటున్నాడు? దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా, దేవాలయానికి వచ్చే ప్రతి స్త్రీ కూడా నెత్తి మీద, శిరస్సు మీద ముసుగు వేసుకోవాలి అనేటువంటి అది కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అది ఆ సంఘాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఆ సాంఘిక పరిస్థితి విధి విధానాలను బట్టి పౌలు గారు ఆ నిబంధన విధించారు. అదే నిబంధన, అదే ఆచారాన్ని, చట్టాన్ని ఇప్పుడు కూడా మన గుడికి వచ్చేటువంటి ఆడవాళ్ళందరూ కూడా, మన అమ్మలందరూ కూడా నెత్తి మీద ముసుగు వేసుకుని, శిరస్సు మీద ముసుగు వేసుకుని గుడికి వస్తూ ఉన్నారు, గుడిలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కాబట్టి ఇది మొదటి యెరూషలేము కౌన్సిల్ మీటింగ్ ఇది. కాబట్టి ఈ మీటింగులో పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల్ని, విశ్వాసుల్ని, పౌల్ని, బర్నబాసుని ఎంతగానో ప్రేరేపించి ఆ సమస్య పరిష్కార మార్గాన్ని చూపించడం విషయం అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలో ఉంటూ ఉన్నాడు. మనలో ఉంటూ ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని నడిపింపు ద్వారాగా మనలను ఒక అద్భుతమైనటువంటి వెలుగులోకి, పరలోక రాజ్యం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మనం గమనించే విషయం ఏంటంటే ఇప్పుడు సువిశేషానికి వస్తూ ఉన్నాం. సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం కదా, యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. ఏంటో విషయం ఏంటి? యేసు ప్రభు అంటూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే ఈ సువిశేష భాగంలో షాలోమ్, శాంతి వరం గురించి మనం ఎక్కువ ధ్యానం చేయాలి.
శాంతి, షాలోం. షాలోం లేదా శాంతి. ప్రియబిడ్డలారా, యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆయన ఉత్థానమైన తర్వాత కూడా అపోస్తులకు దర్శనమిచ్చినప్పుడు 11 మంది అపోస్తులకు దర్శనమిచ్చినప్పుడు, 10 మంది అపోస్తులకు దర్శనమిచ్చినప్పుడు, అలాగే తిబెరియా సరస్సు దగ్గర దర్శనమిచ్చినప్పుడు అనేక దర్శనాలు కూడా యేసు ప్రభు చెప్పిన పదే ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే షాలోం, శాంతి, మీకు శాంతి కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక అని వారిని దీవించారు. ప్రియమిలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ సువిశేషుడు కూడా మనం చదువుతూ ఉన్నాం. ఏంటంటే చదవండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 వచనం మనం చదువుతూ ఉన్నాం. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం వలె నేను ఇచ్చుటలేదు, లోకం వలె నేను ఇచ్చుటలేదు. శాంతిని మీకు ఇస్తూ ఉన్నా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నా. నా శాంతి, నాలో ఏ శాంతి అయితే ఉందో, నాలో ఏ సమాధానం అయితే ఉందో, నాలో ఏ సంతోషం అయితే ఉందో, నాలో ఏ సంతృప్తి అయితే ఉందో, దాన్నే నేను మీకు ఇస్తూ ఉన్నా. లోకం ఇచ్చినట్టుగా ఇవ్వటం లేదు, నేను లోకం ప్రసాదించినట్టుగా ప్రసాదించడం లేదు. ఆ శాంతిని నేను మీకు అనుగ్రహించున్నానని యేసు ప్రభు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ శాంతి, ఈ షాలోం అనేటువంటి ఈ పదం అనేది యోధా ప్రజలకు, ఇశ్రాయేలీయులకు ఎంతో అమూల్యమైనటువంటి పదం. ఇది ఏ ప్రెషస్ వర్డ్, ఏ ప్రెషస్ వర్డ్, ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులందరూ కూడా శాంతి అనేది. ఎందుకంటే ఈ కొన్ని యుగాలుగా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఈ ఇశ్రాయేల్ ప్రజలు అనేవాడు ఈ శాంతి వరాన్ని కోల్పోయారు. అసలు వాళ్ళకి శాంతి లేదు, వాళ్ళకి మనశ్శాంతి లేదు, వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళకి సంతృప్తి లేదు, వాళ్ళకి ఆనందం లేదు వాళ్ళ జీవితాలకి. ఎందుకంటే కొన్ని యుగాలుగా వారు అనేక దేశాలతో వారు యుద్ధంలో పాల్గొన్నారు. అనేక దేశాలు ప్రియబిడ్డలారా ఆ ఇశ్రాయేలు దేశం మీద, యోదయా దేశం మీద యుద్ధయాత్ర చేశారు, దండయాత్ర చేశారు. దండయాత్ర జరిగే ప్రతిసారి కూడా ఆ యెరూషలేము నగరాన్ని, యెరూషలేము దేవాలయాన్ని, యోధా సామ్రాజ్యాన్ని, యెరూషలేము సామ్రాజ్యాన్ని మొత్తం నేలమట్టం చేయటం ఆ దండయాత్ర చేసేటువంటి వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. సుమారు 2-3 డెకేడ్స్ అనగా 20-30 సంవత్సరాలు, 20-30 సార్లు వాళ్ళ మీద దండయాత్ర చేసి ఉండాలా యెరూషలేము మీద. ఇది చరిత్ర ప్రియబిడ్డలారా. ఎప్పటికి కూడా యెరూషలేము మీద, ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం జరుగుతూనే ఉంది. హమాస్కి ఇశ్రాయేల్ దేశాల మధ్యలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రపంచంలో ఒకే దేశం మీద ఎక్కువ సార్లు దండయాత్ర చేసినటువంటి ఉదాహరణ ఏదైనా ఉందా ఏంటి? అది ఇశ్రాయేల్ దేశమే ప్రియబిడ్డలారా. ఇశ్రాయేల్ దేశం మీదే కొన్ని 20-30 సార్లు అయితే కానీ దాని మీద దండయాత్ర చేసి యుద్ధం ప్రకటించి, ఉదాహరణకి మనకు తెలిసిందంటే ఏంటి? బాబిలోనియా దండయాత్ర, అసిరియా దండయాత్ర, ఫిలిస్తీన్ల దండయాత్ర, ఈ విధంగా ఎంతో మంది యెరూషలేము మీద, ఇశ్రాయేల్ దేశం మీద దండయాత్ర చేసి నేలమట్టం చేశారన్నమాట. ఇల్లు వాకిలు లేకుండా, పశు సంపద లేకుండా, పొలాలు లేకుండా అన్ని ఎక్కడెక్కడికో పోయి, దూరదేశాలకు పోయి చాలా దారుణమైన స్థితిని ఇశ్రాయేల్ ప్రజలు అనుభవించారు, యూదులు అనుభవించారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని యేసు ప్రభు అంటూ ఉన్నాడు, షాలోం, మీకు శాంతి కలుగును గాక, ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు శాంతిని ఇవ్వటం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ శాంతి వరాన్ని పొందినటువంటి అపోస్తలులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. వాళ్ళకి లేనిది ఆ శాంతి, వాళ్ళకి లేనిది ఆ సమాధానం, వారికి లేనిది ఆ సంతోషం ప్రియబిడ్డలారా. అదేవిధంగా ఈ రోజుల్లో మనకు కూడా ఎన్ని ఉన్నా కానీ, ఎంత సంపాదించినా కానీ, ఎంత వైభవంగా బతికినా కానీ, ఎంత కూడబెట్టుకున్నా కానీ మనలో మాత్రం అటువంటి శాంతి లేదు, అటువంటి సమాధానం లేదు. ద పీస్ ఆఫ్ గాడ్ మనలో లేదు. అందుకని దివ్య పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా పూజ చేసే గురువులు మనకందరూ కూడా శాంతి వరగిస్తూ ఉంటారు. శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక, ప్రభుని శాంతి మీతో ఉందని గాక. దివ్య పూజ అయిన తర్వాత కూడా క్రీస్తు శాంతి మీలో ఉండి సమాధానంతో మీరు ఇంటికి వెళ్ళండి, ఆ శాంతిలో మీరు జీవించండి, క్రీస్తు సమాధానంలో మీరు జీవించండి అని పూజ చేసిన గురువులు మీకు శాంతి వరాన్ని అనుగ్రహిస్తారు. శాంతి మనకు అవసరమై ఉంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాటను మనం కూలంకుషంగా ధ్యానిద్దాం. ఏంటంటే యేసు ప్రభు అంటూ ఉన్నారు కదా, ఇక్కడ 2 రకాలైనటువంటి శాంతి మనకు ఉన్నాయి. 2 రకాలైనటువంటి శాంతి. ఏంటా శాంతి అంటే ద పీస్ దట్ ద వరల్డ్ గివ్స్ అండ్ ద పీస్ ఆఫ్ గాడ్. 2 రకాలు. ప్రపంచం ఇచ్చేటువంటి శాంతి, దేవుడు అనుగ్రహించే శాంతి. ప్రపంచం ఇచ్చే శాంతి, దేవుడు అనుగ్రహించే శాంతి. ఈ 2 రకాల శాంతిలో భేదాలు ఏంటి,
తారతమ్యాలు ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం. ప్రియ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రపంచమిచ్చే శాంతి అనేది ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రపంచమిచ్చే శాంతి అంటే అది అమూల్యమైనటువంటి శాంతి, అది అపురూపమైన శాంతి, అది అమూల్యమైనటువంటిది, అపురూపమైనటువంటిది, అది డబ్బుతో కొనుక్కోలేనటువంటిది. ఆ శాంతి భగవంతుడు ఇచ్చినటువంటి శాంతి. అసలు శాంతి అంటే ప్రియ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది టోటాలిటీ, అది హోల్నెస్, అది కంప్లీట్నెస్, అది ప్రాస్పెరిటీ, అది సెక్యూరిటీ, అది హెల్త్, అన్ని కూడా సమృద్ధిగా ఉండేటువంటి, సర్వస్వం ఉండేటువంటి ఒక మనిషి యొక్క జీవన విధానం. అది ఒక మనిషి యొక్క జీవన విధానం. శాంతి అంటే సమస్తం, శాంతి అంటే సర్వస్వం, శాంతి అంటే పరిపూర్ణత, శాంతి అంటే ఆరోగ్యం, శాంతి అంటే భద్రత, శాంతి అంటే సంపూర్ణమైన సంపద, శాంతి అంటే సమస్తం, టోటాలిటీ, హోల్నెస్, కంప్లీట్నెస్, ఫుల్ఫిల్మెంట్ అంతా కూడా శాంతి. అది అదే విధంగా శాంతి అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ప్రపంచం ఇచ్చే శాంతి లాగా నేను ఇవ్వటం లేదు. ఏ శాంతి అయితే నాలో ఉందో, ఏ సంతోషం అయితే నాలో ఉందో, ఏ సమాధానం అయితే నాలో ఉందో, దాన్నే నేను మీకు ఇస్తూ ఉన్నాను. రిసీవ్ దట్ పీస్ అని యేసు ప్రభు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ప్రపంచం ఇచ్చే శాంతి, అలాగే దేవుడి శాంతి తేడాలు ఏంటి? ప్రపంచం ఇచ్చే శాంతి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే రిసోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. రిసోర్స్ అంటే అర్థం ఏంటి? వనరులు, సంపదలు, ఆదాయము, ఆస్తులు, దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచం ఇచ్చే శాంతి. ఏ విధంగా అంటే ఇప్పుడు బిడ్డలారా, సంపాదన ఉంటే, డబ్బు ఉంటే, ఐశ్వర్యం ఉంటే అంతా కూడా బాగుంటది. అన్ని సమస్యలకు పరిష్కరించుకుంటా, అన్ని బాధల నుంచి విముక్తిని అవుతా. అనారోగ్యం అయితే వస్తే కనుక, బాధలు వస్తే కనుక ఇమీడియట్ గా వాటిని డబ్బు పెట్టులు కొనుక్కుంటా, నేను ప్రశాంతంగా ఉంటా అనేది ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి. కానీ భగవంతుడు ఇచ్చేటువంటి శాంతి ఏ విధంగా ఉంటుందంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడి శాంతి, దేవుని శాంతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ద రిలేషన్షిప్ దట్ వి మేక్ విత్ గాడ్ అండ్ విత్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే దేవుడితో మనకున్న సంబంధం, ఇతరులతో మనకున్న సంబంధం, దైవ సంఘంతో మనకున్నటువంటి సంబంధం, దాని మీదే ఆధారపడి ఈ మన ప్రభు యొక్క శాంతి ఉంటుంది ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి అనుబంధాల మీద ఆధారపడేది దేవుని యొక్క శాంతి. దేవునితో సంబంధం కలిగి ఉండాలా, సంఘంతో సంబంధం కలిగి ఉండాలా, తోటి వారితో సంబంధం కలిగి ఉండాలా, మనకి సంబంధం కలిగి ఉండాలా, సృష్టితో సంబంధం కలిగి ఉండాలా. టు బి రైట్ విత్ గాడ్ ఈజ్ టు ఎంజాయ్ గాడ్స్ పీస్. టు బి రైట్ విత్ గాడ్ ఈజ్ టు ఎంజాయ్ గాడ్స్ పీస్. అంటే దేవుడితో మనం సక్రమంగా ఉండాలి, సరిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, రుజువత్రగా ఉండాలి. వీ నీడ్ టు మెయింటైన్ ద రైచియస్నెస్, వీ నీడ్ టు మెయింటైన్ ది అప్రైట్నెస్, వీ నీడ్ టు మెయింటైన్ ద రైట్నెస్ విత్ గాడ్. దేవుడితో మనం సరిగా ఉండాలా. టు బి రైట్ విత్ గాడ్ is to enjoy the God's peace, to enjoy God's content, to enjoy God's joy. ఆ విధంగా మనం దేవునితో సక్రమంగా ఉంటే, వీటన్నిటితో కూడా సక్రమంగా ఉంటే అదే దేవుని యొక్క శాంతి, అదే దేవుని యొక్క సంతోషము, సంతృప్తి ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ప్రపంచం ఇచ్చే శాంతిలో మొదటిది ఏంటంటే ప్రపంచం ఇచ్చే శాంతి దేని ప్రకారం ఉంటుందంటే దట్ ఈస్ పర్సనల్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచం ఇచ్చే శాంతి. వ్యక్తిగతమైన సామర్థ్యం ఏంటి? నువ్వు క్యాపబుల్ అయితే, నువ్వు ఏబుల్ అయితే, నువ్వు చేయగలిగిన వాడు అయితే, నీకు సామర్థ్యం ఉంటే కనుక ఏ సమస్య నీ దగ్గర రాదు, ఏ కష్టం నీ దగ్గర రాదు, ఏ అనారోగ్యం నీ దగ్గర రాదు, దేనినైనా నువ్వు కొనుక్కోవచ్చు డబ్బుతో. అది పర్సనల్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మరి దేవుని యొక్క శాంతి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దట్ ఈస్ పర్సనల్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. అంటే ఏంటి? వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక పరిపూర్ణత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన విశ్వాసంలో పరిపూర్ణ దశకి చేరుకోవాలా, ప్రార్థనలో పరిపూర్ణ దశకి మనం చేరుకోవాలా, దేవునితో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం పొందుకోవాలా. వీ నీడ్ టు గ్రో ఇన్ మెచ్యూరిటీ ఇన్ ఫెయిత్ ఆఫ్ జీసస్. We need to grow in maturity with God himself. ఆ విధంగా పరిపూర్ణ దశకి మనం చేరుకుంటే క్రీస్తు ప్రభువుని యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణత మనలోకి వచ్చి ఆ ప్రశాంతత, ఆ శాంతి, ఆ సమాధానాన్ని మనం సంపూర్తిగా మనం అనుభవించగలం, దాన్ని సంపూర్తిగా పొందుకోగలం అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇది రెండవ తేడా ప్రపంచం ఇచ్చే శాంతికును దేవుని యొక్క శాంతికి రెండవ తేడా. మొదటిదేమో రిసోర్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచం ఇచ్చే శాంతి.
అలాగే దేవుడిచ్చే శాంతి ఏమో రిలేషన్షిప్ మీద ఆధారపడుతుంది. ఇది మొదటి తేడా. మరి రెండో తేడా ఏంటంటే ఇది రెండో తేడా పర్సనల్ ఎబిలిటీ మీద ఆధారపడుతుంది ప్రపంచం ఇచ్చే శాంతి. మరి దేవునికి శాంతి దేని మీద ఆధారపడుతుంది? ద పర్సనల్ స్పిరిచువాలిటీ మెచ్యూరిటీ మీద ఆధారపడుతుంది. ఇది రెండవ తేడా. మరి మూడో తేడా ఏంటంటే ప్రపంచం ఇచ్చే శాంతి పిల్లలారా, సహోదరు సోదరులారా, అది ఎక్స్టర్నల్. మరి దేవుడిచ్చే శాంతి ఏమిటి కూడా అంటే అది ఇంటర్నల్. ప్రపంచం ఇచ్చే శాంతి ఏమో ఎక్స్టర్నల్ గా బాహ్యంగా కనబడుతూ ఉంటది, అందరికి కనిపిస్తూ ఉంటది, అందరూ చూడగలరు ఆ ప్రశాంతత, ఆ శాంతి వరాన్ని. కానీ దేవుడిచ్చే ప్రశాంతత, దేవుడిచ్చే శాంతి ఏ విధంగా ఉంటదంటే ఇంటర్నల్, ఆంతరంగికమైనటువంటిది. మన హృదయంలో, మన మనసులో, మన జీవితంలో ఆ తృప్తి, ఆ సంతోషం, ఆ శాంతిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఏంటి? ప్రపంచం ఇచ్చే శాంతి కోసం మనమందరం కూడా కష్టపడాలి, శ్రమించాలి. వీ నీడ్ టు వర్క్ ఫర్ ద పీస్. వీ నీడ్ టు వర్క్ ఫర్ ద పీస్. ఆ శాంతి కోసం మనం శ్రమించాలా. వీ నీడ్ టు హోప్ ఫర్ ద పీస్. కాబట్టి అది ప్రపంచం ఇచ్చే శాంతి, కష్టపడి పొంది సంపాదించే శాంతి అది. కానీ దేవుడిచ్చే శాంతి ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్రాట్యుటస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది ఉదారంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శాంతి వరం అని ఇక్కడ మనం గమనించాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఇది ఉదారంగా భగవంతుడు తన బిడ్డలకు, తన మీద నమ్మకం వారికి, తన మీద ఆధారపడి జీవించే వారికి దేవుడు ఉదారంగా, స్వచ్ఛందంగా, సంతోషంగా, ఫ్రీగా ఇచ్చేటువంటి దైవుని యొక్క బహుమతి అది, దైవికమైన బహుమతి అది. ఆ బహుమతిని మనం అందరూ కూడా పొందుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఇది నాలుగో తేడా. మరి ఐదో తేడా ఏంటంటే ప్రపంచం ఇచ్చే శాంతి ఏ విధంగా ఉంటుందంటే అది తాత్కాలికమైనటువంటిది. ఓన్లీ ఫర్ ద టెంపరరీ మూమెంట్ ఆ శాంతి ఉంటుంది. కానీ దేవుని యొక్క శాంతి ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ ఫర్ ద ఇటర్నిటీ. అది శాశ్వతమైనటువంటి శాంతి, అది శాశ్వతమైనటువంటి శాంతి. అందుకని యేసుప్రభువు అంటారు, నా శాంతిని మీకు ఇస్తున్నా, ఈ లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వడం అంటూ ఉన్నాడు. కాబట్టి ఇది ఐదో తేడా. మరి ఆరో తేడా ఏంటంటే ప్రపంచం ఇచ్చేటువంటి శాంతి ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద ట్రయల్స్ అండ్ సఫరింగ్స్. అంటే ప్రపంచం ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, అనారోగ్యం ఉండకూడదు, అసౌకర్యం ఉండకూడదు, ఆర్థికపరమైనటువంటి అప్పులు ఉండకూడదు, ఏ ఇబ్బందులు ఉండకూడదు, ఏ బాధలు ఉండకూడదు. దట్ ఈస్ ఆబ్సెన్స్ ఆఫ్ ద ట్రయల్స్ అండ్ సఫరింగ్స్ అండ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. అది ప్రపంచం ఇచ్చే శాంతి. కానీ ప్రభు ఇచ్చే శాంతి ఏ విధంగా ఉంటుందంటే సమస్యలు ఉన్నా కానీ, కష్టాలు ఉన్నా కానీ, బాధలు ఉన్నా కానీ, అనారోగ్యం ఉన్నా కానీ, ఏమీ లేకపోయినా కానీ, ఎన్ని అప్పులున్నా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎంత నష్టం జరిగినా కానీ దేవుని యొక్క శాంతి అనేది మనలో ఉంటుంది. కాబట్టి ఆ శాంతిని, ఆ సమాధానాన్ని, ఆ సంతృప్తిని, ఆ ప్రశాంతతని ఎవరు కూడా దాన్ని దోచుకోలేరు. అది ఉంటానే ఉంది అన్ని సమస్యల్లో కూడా, అన్ని ఇబ్బందులు కూడా. ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్, ఒక విశ్వాసి క్రీస్తు ప్రభువులో ఆధ్యాత్మికంగా పరిపక్వత సాధించిన విశ్వాసి ఆ సమాధానాన్ని సంతోషంగా అనుభవిస్తాడని ఇక్కడ మనం గమనిస్తున్న ప్రియులారా. కాబట్టి ఈ ప్రభునిచ్చేటువంటి శాంతి, ప్రభు ఇచ్చేటువంటి శాంతి ఏ విధంగా సాధ్యమవుతుంది మనలో అని అంటే కనుక అది కేవలము రెండు కారణాలు. ఒకటే మనలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తి, మనలో ప్రార్థనా శక్తి ఉండాలా, క్రీస్తులో ప్రార్థనా శక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా, ఓర్పు ఉండాలా. ఇది మొదటి కారణం. మరి రెండవ కారణం ఏంటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో ఉండాలా. ఇది రెండవది. అందుకని యేసుప్రభు అంటూ ఉన్నారు, ఏమంటున్నారు ఇక్కడ వాక్యంలో 27 వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, ఏమని అంటున్నాడు 26 వచనంలో, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలంపునకు తెచ్చును అంటూ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా కలిసి పవిత్రాత్మ సర్వేశ్వరుని, ఒక అడ్వకేట్ని, ఓదార్చేవాడిని, బలపరిచేవాడిని, ప్రోత్సహించేవాడిని, మనం మర్చిపోయిన విషయాలన్నీ కూడా గుర్తు చేసేవారిని మనం పొందుకుంటాం. అది యేసుప్రభు వాగ్దానం చేస్తున్న అపోస్తలులకి, ఓదార్చేవాడు వస్తాడు, మీకు తండ్రి దేవుడు మీకు పంపిస్తాడు, నేను వెళ్ళిన తర్వాత ఆ ఓదార్చేవాడిని పంపిస్తాను మీ దగ్గరికి, ఆయనే చూసుకుంటాను అన్ని విషయాలని చెప్పని యేసుప్రభు ముందే చెప్తున్నాడు అపోస్తలులకు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో నిరంతరము కూడా నివాసం ఉంటూ ఉన్నాడు. మనలో నిరంతరం కూడా నివాసం ఉంటూ ఉన్నాడు. నిరంతరము నివాసం ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం చూసే విషయం ఏంటంటే ద ఇన్డ్వెల్లింగ్ ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ఇన్డ్వెల్లింగ్ ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనలో ఉంది, కథోలిక శ్రీ సభలో ఉంది, విశ్వాస హృదయాల్లో ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇదిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు గురించి ధ్యానం చేసేటువంటి సందర్భంలో 3 విషయాలు మీ ముందు పెడుతూ ఉన్నాను. ఏంటో 3 విషయాలు అంటే, ఒక విషయం ఏంటంటే భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేది నిరంతరము కూడా మనతో ఉంది. భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేది నిరంతరము కూడా మన మధ్యనే ఉంది. ద ఇన్డ్వెల్లింగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ విత్ ఇన్ us అనేది మనం దృఢంగా నమ్ముకోవాలా.
దేవుని యొక్క సాన్నిధ్యం అనేది నిరంతరం మనలోనే ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అది మనం గుర్తుంచుకోవాలా. ఇది మొదటి విషయం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు భగవంతుని యొక్క నూతన నిబంధనలో జీవిస్తూ ఉన్నాం. వీఆర్ లివింగ్ ఏ న్యూ కావెనెంట్ ఆఫ్ జీసస్ ఇన్ దీస్ డేస్. విశ్వ కథోలిక శ్రీ సభలో. కాబట్టి న్యూ కావెనెంట్ ఇది, కొత్త నిబంధన, నూతన నిబంధన మనమందరం కూడా ఉన్నాం. ఈ నూతన నిబంధన మనమందరం కూడా ప్రతిరోజు కూడా ఏవో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెన్. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టన్. భవిష్యత్తు మనకి ఎప్పుడు కూడా గ్యారంటీ లేదు. సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అనేకమైన శోధనలు రావచ్చు, టెంప్టేషన్స్ రావచ్చు. ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి, తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని కూడా ఎదుర్కోవటానికి, వీటన్నింటిని కూడా దాటిపోవటానికి భగవంతుని యొక్క కృప మనకు కావాలి. పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపి మనకు కావాలి. ఆ పవిత్రాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆ దేవుని యొక్క సాన్నిధ్యం అనేది మనలో ఉంది అనే విషయం అనేది మనం ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపు మనకు తోడై ఉందనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క వరాలు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క జ్ఞాన ఫలాలు మనం పొందుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఆ పవిత్రాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసే పని ఏంటంటే మనకన్నీ కూడా యేసుప్రభు ఏమేమైతే చెప్పారో అన్నీ కూడా మనకి నేర్పించి బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుని ప్రేమించాలా, క్రీస్తుని ప్రేమించాలా, క్రీస్తు సంబంధికులను ప్రేమించాలా, క్రీస్తు అనుసరులను ప్రేమించాలా, సంఘాలను ప్రేమించాలా, ప్రజలను పరిపాలించాలా, ప్రజలను ప్రేమించాలా. కాబట్టి అన్ని సమస్యలకి పరిష్కారం మార్గం ఏంటంటే యేసుక్రీస్తే ఓన్లీ సొల్యూషన్. యేసుప్రభువే ఒక సమస్య పరిష్కార మార్గం. కాబట్టి యేసయ్యని నమ్ముకోవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన విశ్వాసంతో మనం జీవించాలి. ఇది మొదటి విషయం. పవిత్రాత్మ సర్వేశ్వరుని గురించి ధ్యానం చేసిన సందర్భంలో ఇది మొదటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి రెండో విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, దేవుడు నిరంతరం కూడా మనతో ఉన్నాడు అనేది మొదటి విషయం. దాన్ని మనం తప్పనిసరిగా నమ్మాల్సిందే. నిరంతరం మనతో ఉన్నాడు. ఇప్పటి వరకు మనం ఈ విధంగా జీవిస్తూ ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఇన్డ్వెల్లింగ్ ప్రెసెన్స్ ఫర్ ఎవర్ మనలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. గతంలో మనకి ఎన్నో సమస్యలు వచ్చుంటాయి, బాధలు వచ్చుంటాయి, అనారోగ్యం వచ్చి మరణం దగ్గరికి వెళ్ళి ఉంటాం. అయినా దేవుడు మనల్ని లేవనెత్తాడు, దీవించాడు. అప్పుడు సమస్యలు కోరుకున్నాం, దేవుడు మనల్ని లేవనెత్తాడు, దీవించాడు. కాబట్టి దేవుడు భగవంతుడు తన సాన్నిధ్యాన్ని మనలో ఉంచాడు, ఈ ప్రపంచంలో ఉంచారు, శ్రీ సభలో ఉంచారు. కాబట్టి అందుకే ఇప్పటిదాకా మనం ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉన్నాం. అది మొదటి విషయం. మరి రెండో విషయం ఏంటంటే ఇంకొక దృఢమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. దేని ఏ విషయంలో? మనమందరం కూడా ఒంటరి వాళ్ళం కాదు. వీఆర్ నాట్ ఎలోన్, వీఆర్ నాట్ ఎలోన్. మనమందరం ఒంటరి వాళ్ళం కాదు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏ సాడ్ థింగ్ ఇన్ దిస్ డేస్ ఏంటంటే మనమందరం ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నాం. లోన్లీనెస్కి అలవాటు పడుతున్నాం. లోన్లీనెస్కి అలవాటు పడుతూ ఉన్నాం. ఈ డెవలప్మెంట్ పేరు మీద, ప్రోగ్రెస్ అనే పేరు మీదుగా సైంటిఫిక్ డెవలప్ అని, కమ్యూనికేషన్ డెవలప్ అని, కమ్యూనికేషన్ రెవల్యూషన్ అని చెప్పని ఈ సోషల్ మీడియా, ఈ మొబైల్స్, ఈ టీవీలు ఇవన్నీ కూడా ద మోడర్న్ టెక్నాలజీ, ద మోడర్న్ మోడల్స్ అనేవి ఇవన్నీ కూడా మనల్ని ఒంటరిగా చేస్తూ ఉన్నాయి. ఒకరి నుంచి ఒకరిని దూరంగా చేస్తూ ఉన్నాయి. ఒకరితో ఒకరు మాటలు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఎవరి ప్రపంచం వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి బౌండరీలు వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు, ఎవరి బౌండరీలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అదే సంతోషం అనుకుంటారు. కానీ అది సంతోషం కాదు, అది ఆనందం కాదు. వీఆర్ నాట్ ఎలోన్. కాబట్టి మనమందరం కూడా ఒంటరి వాళ్ళగా జీవించకూడదు. సంఘంతో కలిసి జీవించాలా, క్రీస్తుతో కలిసి జీవించాలా, అలాగే విశ్వాస సంఘంతో కలిసి నడుచుకోవాలా, శ్రీ సభతో కలిసి నడుచుకోవాలా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి బిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఇదే దురదృష్టకరమైన విషయం, ఇది బాధాకరమైన విషయం ఇది. కాబట్టి ఈ విధంగా మనం జీవిస్తే దైవ సంఘం అనేది ప్రేమలో బలపడదు. దైవ సంఘం అనేది ఐక్యంగా ఉండలేదు. ఎవరికి వారే ఏ దారికి ఆధారం చూసుకుంటే కనుక మనం అలాగా ఐక్యంగా జీవించాలి. కాబట్టి క్రీస్తులో మనం అందరం ఐక్యంగా ఉండాలా, క్రీస్తులో మనం అందరం సహవాసంతో ఉండాలా, క్రీస్తులో మనం అందరం కూడా ప్రేషిత కార్యం చేసుకుంటూ ఉండాలా, క్రీస్తుని ప్రేమించాలా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాలా, మన తోటి వారిని ప్రేమిస్తూ ఉండాలా, వారితో స్నేహ సంబంధాలు పెంచుకోవాలి, వారితో అవినభావ సంబంధాలు పెంచుకోవాలి. అలా సంబంధాలు పెంచుకుని ఐకమత్యంగా, సమిష్టిగా మనమందరం కూడా ఒకే మందలాగా, మనమందరం కూడా ఒకే ఏక కథోలిక అపోస్తలిక పవిత్ర శ్రీసభలాగా మనమందరం కూడా ఒకే మంద, ఒకే గొర్రెలాగా, ఒకే కాపరిలాగా జీవిస్తూ ఉండాలి. అదే ఈ రోజున ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని ద్వారాగా మనం నేర్చుకునే సందేశం బిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఇది మూడో విషయం ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే దేవునికి సాన్నిధ్యం అనేది మనలో ఉంది, అది మొదటిది. రెండోది ఏంటంటే దేవుడు మనందరికీ కూడా ఒంటరి వాళ్ళని చేయలే. వీఆర్ నాట్ ఎలోన్. మనం ఒంటరి వాళ్ళం కాదు.
అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భగవంతుడు మనతో ఉన్నాడు, క్రీస్తు ప్రభు మనతో ఉన్నారు. అందరం కూడా ఒకటిగా జీవిస్తున్నాం. ఈ మోడర్న్ టెక్నాలజీని పక్కన పెట్టేసి, ఈ మొబైల్స్ని, సోషల్ మీడియాని పక్కన పెట్టేసి, మన గృహంలో, మన ఇంటిలో, మన ఎక్షల్లో మనం జీవిస్తూ ఉంటే లోకంతో సంబంధం లేకుండా, సంఘంతో సంబంధం లేకుండా జీవించడం వల్ల అవుతాం, ఒంటరిమనం అయిపోతూ ఉన్నాం. కాబట్టి ఇది రెండో విషయం. మరి మూడో విషయం ఏంటంటే, వీఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనమందరం కూడా పవిత్రాత్మ సర్వేశ్వరులకి దేవాలయం లాంటి వారు. దేవాలయం మనమందరం కూడా వీఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పవిత్రాత్మ నివసించడానికి మనమందరం కూడా ఒక గుడి, ఒక దేవాలయం, ఒక కోవిల్ ఇది. ఒక దేవాలయం, ఒక కోవిల్ ఇది. కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో నివసిస్తున్నాడంటే క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ పరిపూర్ణంగా మనలో ఉండాలి. భగవంతుడి యొక్క ప్రేమ పరిపూర్ణంగా మనలో ఉండాలి. భగవంతుడి యొక్క శాంతి సమాధానాలు పరిపూర్ణంగా మనలో ఉండాలి. ఒకసారి పునీత అసిస్సు ఫ్రాన్సిస్ వారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అతను ఎదురొచ్చాడు. అతను అడిగాడు, అయ్యా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? భగవంతుడు అంటే నీకు నమ్మకమైనా? భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, నేను దేవుని నమ్ముకోనండి, నేను దేవుని ప్రేమించను, అసలు దేవుడే లేడు అని అంటూ అన్నాడు. ఈ విధంగా ఆ అసిస్సు ఫ్రాన్సిస్ వారు అతను ఇద్దరు కలిసి నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఒక అతను రోడ్డు పక్కన పడుకుని ఉన్నాడు. అతనికి కళ్ళు లేవు, అతనికి కాళ్ళు చేతులు పనిచేయట్లా. పక్షవాతం, గుడ్డివాడు మరియు పక్షవాత రోగి, రోడ్డు పక్కన దిక్కుమొక్కు లేకుండా పడిపోయి ఉన్నాడు. అప్పుడు అసిస్సు ఫ్రాన్సిస్ వారు ఆ దిక్కుమొక్కు లేనటువంటి గుడ్డివాడు, పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నాయన, ఇదిగో కుమారా, నేను నీకు కళ్ళు ఇస్తాను, నేను నీకు కాళ్ళకి చేతులకి బలాన్ని వచ్చేలాగా చేస్తాను, నువ్వు సంపూర్ణంగా జీవిస్తావు, నీవు ఆరోగ్యంగా జీవిస్తావు, నీ ఎవరితోనూ పోద్ది. మరి అది నీకు ఇష్టమేనా? ఈ ఆరోగ్యం వచ్చిన తర్వాత నువ్వు దేవుడిని నమ్ముకుంటావా, దేవుడిని ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా అని అడిగితే అతను ఒకే ఒక మాట అన్నాడు. ఆ పక్షవాత రోగి, ఆ గుడ్డివాడు, అయ్యా మీరు నాకు చూపునిస్తే కనుక, మీరు నాకు పక్షవాతం నుంచి విముక్తిని కలిగిస్తే కనుక నా జీవితాంతం కూడా నేను మీకు బానిసగా ఉంటా, నా జీవితాంతం కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా, నా జీవితాంతం కూడా భగవంతుని ప్రేమిస్తూనే ఉంటా, ఆ భగవంతుడు మీ ద్వారాగా నాకు స్వస్థతనిచ్చాడని చెప్పని నమ్మకంతో ఉంటాను అని చెప్పాడనమాట. అప్పుడు అసిస్సు ఫ్రాన్సిస్ వారు ఆ పక్కన వ్యక్తి వైపు తిరిగి, చూసావా, నీవు అతనికి కళ్ళు ఇస్తే, అతనికి కాళ్ళు చేతులు ఇస్తే భగవంతుని ప్రేమిస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు భగవంతుడు. కాళ్ళు చేతులు ఇచ్చాడు, చూపునిచ్చాడు, వినికిడిచ్చాడు, స్పర్శనిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు. నీవు చక్కగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఇది దేవుడిచ్చింది కాదా అని అడిగినప్పుడు అప్పుడు అసిస్సు ఫ్రాన్సిస్ వారి కాళ్ళ మీద పడి విశ్వాసంతో, నమ్మకంతో, అయ్యా నేను దేవుడిని నమ్ముకుంటాను, భగవంతుడు నాలో కూడా ఉన్నాడని నేను గ్రహించలేకపోయా అని దుఃఖించి ప్రార్థన చేసుకుని అసిస్సు ఫ్రాన్సిస్ వారి పట్ల విశ్వాస నమ్మకంతో, దేవుని పట్ల ప్రేమతో జీవించాడు. భగవంతుడు మనకు ఎన్నో దీవెనలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. మనం ఆయన మీద నమ్మకంతో ఉండాలా, ఆయన మీద విశ్వాసంతో ఉండాలా, ఆయన ప్రేమిస్తూ ఉండాలా. ఆయన నాలో ఉన్నాడు, ఆయన సంఘంలో ఉన్నాడు, ఆయన శ్రీసభలో ఉన్నాడు, ఆయన అందరిలో ఉన్నాడు అనే విషయం గుర్తుంచుకుని అందరినీ ప్రేమిస్తూ ఉండాలి, అందరినీ సేవిస్తూ ఉండాలి, అందరికీ ఆదరాభ్యం చూపిస్తూ ఉండాలి, అందరికి కూడా స్నేహాస్తాన్ని అందిస్తూ ఉండాలి. అదే మనం చేయవలసిన పని. ఈ రోజు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క అంశాన్ని ధ్యానించే సమయంలో ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి ఇక్కడ పవిత్రాత్మ మనకి అందరికీ కూడా చేసేటువంటి ఇంకో విషయం ఏంటంటే గుర్తు చేస్తాడు. ఏం గుర్తు చేస్తాడంటే ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, యేసు ప్రభు ఏదైతే బోధించాడో, యేసు ప్రభు చేసిన బోధన, యేసు ప్రభు చెప్పినటువంటి సత్యాలు, యేసు ప్రభు చేసినటువంటి డాక్టరైనల్ ట్రూత్స్, సత్యం గురించి ఆయన ఏమేమైతే బోధించాడో అన్నీ కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒకవేళ అపోస్తులు కానీ విశ్వాసులు కానీ మర్చిపోతే కనుక అన్ని పవిత్రాత్మ దేవుడు వారికి గుర్తు చేస్తాడు. వాళ్ళందరూ కూడా సత్యం వైపు నడిపిస్తాడు, సత్యములుగా క్రీస్తు వైపు నడిపిస్తాడు, అలాగే పరలోకం వైపు నడిపిస్తాడు ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనే విషయం అనేది ఇక్కడ మనం గమనించాలి ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఇక్కడ పవిత్రాత్మ సర్వేశ్వరుడు దేన్ని ఉపయోగించుకుని ఈ పనులను కూడా చేస్తాడంటే మనం చూస్తూ ఉన్నాం కదా, వాక్కు అనేటువంటి ఆయుధాన్ని వాడుకొని పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ ప్రజలందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా వాక్కు అనేటువంటి ఆయన 2 అంచుల ఖడ్గం కన్నా పొదిలినటువంటి ఆ క్రీస్తు వాక్యాన్ని వాడుకొని ప్రజలందరూ కూడా సత్యం వైపు నడిపిస్తాడు, పరలోకం వైపు నడిపిస్తాడు, దేవుని వైపు నడిపిస్తాడు, పరిపూర్ణ జీవితం వైపు నడిపిస్తాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనే విషయం మనం గుర్తుంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ వాక్కు అనేటువంటి క్రీస్తును ఉపయోగించుకుని పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకి శాంతి వరాన్ని ఇస్తాడు. చదవండి ఒకసారి 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ చదవండి. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం వల్లనే ఇచ్చుడు లేదు,
మీ హృదయములను కలవరపడనీయకుడు. కలవరపడనా నీ ఎక్కుడు. యేసుప్రభు చెప్పినదే ఆ వాక్కును వినియోగించుకొని ఆ వాక్కును విని మరి అదే ఈ వచనం కూడా చదవండి. ఏంటది? యోహాను సువార్త 14:23 అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చాను, నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటించును. గమనించండి, నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటించును. మాట అంటే ఏంటి? వాక్కు, వర్డ్. యేసయ్య వాక్యుని. కాబట్టి ఆ వాక్కుని ఆయుధంగా వాడుకొని పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రజలలో విశ్వాసంలో ప్రేమను పుట్టిస్తూ ఉన్నాడు, ఉత్సాహాన్ని పుట్టిస్తూ ఉన్నాడు, శాంతి వరాన్ని ఇస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ దేవుడు ఈ వాక్కును ఆయుధంగా వాడుకొని, అందుకని పవిత్రాత్మ జ్ఞానవరాల్లో, పవిత్రాత్మ ఫలాల్లో ఈ శాంతి అనే వరం అనేది ఒకటి ఉంది బిడ్డలారా. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క శాంతిని పవిత్రాత్మ సర్వేశ్వరుడు వాక్కు ద్వారాగా శాంతి వరాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తు ప్రభుని అన్నటువంటి వాక్కును ఉపయోగించుకొని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రేమను కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. చదవండి యోహాను సువార్త 15:9 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమిస్తున్నాను, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు. నా తండ్రి నా ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు కూడా నా ఆజ్ఞలను పాటించవచ్చు, మీరు నా ప్రేమలో నెలకొని ఉంటారు. కాబట్టి మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వాక్కు అనేటువంటి ఆయుధం ద్వారాగా, వాక్కు అనేటువంటి ఆయుధం ద్వారాగా. అలాగే శాంతి వరాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రేమ వరాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇంకా ఏంటి? ఆనందాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఏ జాయ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆనందం అనేది మనకు వస్తూ ఉంది. చదవండి యోహాను సువార్త 15:11 చదవండి. యోహాను 15:11 నా ఆనందము మీ యందు ఉండవలెనని, మీ ఆనందము పరిపూర్ణం కావాలనని నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. కాబట్టి క్రీస్తు ప్రభునికి ఆనందం, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క శాంతి, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఓదార్చువాడు, ధైర్యం చెప్పేవాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ 3 ఆశీర్వాదాలని, ఈ 3 వరాలని క్రీస్తు అనేటువంటి వాక్కు ద్వారాగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు విశ్వాసులకి, పవిత్ర సంఘానికి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఇంకొక విషయం కూడా, ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 14:27 యేసు ప్రభు అంటారు, ఏమంటున్నాడు ఆయన? మీరు కలవరపడవలదు. చదవండి ఒకసారి. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. ఈ విషయాన్ని మీరు మీ హృదయములను కలవరపడనీయకండి, భయపడబాకండి. మీరు ఎందుకనగా నేనున్నాను కదా. ఇక్కడ 3 అంచెల ద్వారాగా క్రీస్తు భగవంతుడు తండ్రి దేవుడు తన విశ్వాసులను, తన భక్తులను, తన మీద ఆధారపడి జీవించే వారికి 3 అంచెల రక్షణ దుర్గంలో, రక్షణ వలయంలో విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. ఏంటా 3 అంచెలు? ఏంటా 3 రక్షణ దుర్గాలంటే? మొదటిదంటే ఏంటి? పవిత్రాత్మ మనలో ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ ఈస్ దేర్ విత్ ఇన్ us. The Holy Spirit's presence of indwelling presence of the Holy Spirit is there. అంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు. అది ఒక రక్షణ దుర్గం. మరి రెండోదంటే ఏంటి? క్రీస్తు వాక్కు మన ముందు ఉంది, క్రీస్తు వాక్కు మన ముందు ఉంది. అది 2వ రక్షణ దుర్గము. మరి 3వ రక్షణ దుర్గం ఏంటంటే ఆకాశంలో, పరలోకములో పైన క్రీస్తు భగవంతుడు ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు. మన తరపున తండ్రి దేవుడికి మనం చేసే వ్యక్తి, మన తరపున ప్రార్థన చేసే వ్యక్తి, మన తరపున విన్నవించే వ్యక్తి క్రీస్తు భగవంతుడు ఆకాశంలో, పరలోకం ఉన్నాడు. కాబట్టి లోపలేమో పవిత్రాత్మ దేవుడు, మన ముందేమో క్రీస్తు వాక్కు, మన పైన ఆకాశంలో, పరలోకంలోనేమో ఆ ఒత్తన క్రీస్తు తండ్రి దేవుని ప్రక్కన కూర్చుని మనతో పాటు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మన తరపున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని మనం చదువుతున్నాం కదా, భయపడబాకండి, ధైర్యంగా ఉండండి అని యేసుప్రభు అపోస్తలులకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే దాని అర్థం. అంటే మళ్ళీ యేసుప్రభు అంటూ ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నా మీ దగ్గర నుంచి, కానీ మీరు భయపడబాకండి, సంతోషించండి. మీరు సంతోషించే రోజు ఒకటి వస్తుంది. ఏంటో సంతోషం అంటే యేసుప్రభుని యొక్క పరూసియా, 2వ రాకడ సమయము ఈ విశ్వాసులు అపోస్తలులందరూ కూడా చూస్తారు. అది మొదటి అర్థం. 2వ అర్థం ఏంటంటే అపోస్తలులందరూ కూడా నీతిగా జీవించిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, వేదసాక్షులుగా మరణించిన వారు, క్రీస్తు కోసం, క్రీస్తు సందేశం కోసం ప్రాణార్పణ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో యేసుప్రభుని దర్శించుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతుంది, అప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది. అది 2వ అర్థం. మరి 3వ అర్థం ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నా తండ్రి దేవుని యొక్క నివాస స్థలంలో, తండ్రి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎన్నో గృహాలు ఉన్నాయి. వెళ్ళి నివాస గృహాలను తయారు చేసి మీ దగ్గరికి వచ్చి
మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నాతో పాటే ఉండేలాగా చేస్తాను. మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను, మీరు ఎక్కడే ఉండాలి అనేటువంటి సందేశాన్ని, అనే ఓదార్పుని అపోస్తలులకి ఇస్తూ మీరు సంతోషంగా ఉండండి, బాధపడబాకండి, కలవరపడబాకండి అని చెప్పని యేసు ప్రభు వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు, కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకునే విషయాలు ఏంటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దీవెనలు మనమందరం కూడా సంపూర్ణంగా పొందుకోవాలంటే, మన పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క జ్ఞానవరాలు పొందుకోవాలి, జ్ఞాన ఫలాలను పొందుకోవాలి, కృపావరాలను పొందుకోవాలి. అలా పొందుకుంటే మనం ఎల్లప్పుడూ కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అలాగే రెండో పట్ల మనం చూస్తున్నాం కదా, ఏంటంటే దర్శన గ్రంథంలో 21వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. నూతన యెరూషలేము గురించి క్రీస్తు ప్రభువు ఆ యోహాను గారు దర్శనం చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ న్యూ జెరూసలేం అంటే ఏంటి అని అంటే అర్థం ఏంటంటే, అది ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అదే విశ్వ కథోలిక అపోస్తలిక ఏక శ్రీ సభ. ఇది న్యూ జెరూసలేం, శ్రీ సభ న్యూ జెరూసలేం. ఇది న్యూ ఇశ్రాయేలుకి రాజ్యం ఇది. కాబట్టి ఈ న్యూ జెరూసలేములో మనం అందరం కూడా సభ్యులుగా పాల్గొనాలా, సభ్యులం అవ్వాలా, దేవుని కుటుంబంలో సభ్యులం అవ్వాలి ప్రియబిడ్డలారా. కాబట్టి కథోలిక శ్రీ సభ తన ప్రేషిత కార్యాన్ని క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలో, పేతురు గారి యొక్క విశ్వాసం బలములో, ఆ రాయితీ మీద బలమైన విశ్వాసం మీద కట్టబడింది. కాబట్టి మనమందరం కూడా ఈ విశ్వ కథోలిక శ్రీ సభ ద్వారాగా, దాని సందేశం ద్వారాగా ఆ సత్యపు వెలుగులో మనమందరం పయనిస్తూ ఈ ప్రపంచం అంతా కూడా వెలుగుమయం అవ్వాలా, దేవుని యొక్క మహిమతో నిండిపోవాలా, పరలోక రాజ్యం తలపించాలా. ఇదే పరలోక రాజ్యం అవ్వాలి, ఈ భూలోకమే పరలోకం. అందుకని పరలోక సభలు మనం చెప్తాం, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూలోకం మీద నెరవేరిన గాక. పరలోక రాజ్యంలో మీ మహిమ ఏ విధంగా ఉందో భూలోకంలో మీ మహిమ కూడా ఆ విధంగా ఉండాలి. పరలోక రాజ్యంలో మీ రాజ్యపాలన ఏ విధంగా ఉందో భూలోకంలో మీ రాజ్యపాలన ఉండాలి. పరలోక రాజ్యంలో పునీతులు, సన్మనస్కులు, దేవరత ఏ విధంగా ఉన్నారో సంతోషంగా ఆనందంగా, అలాగే భూలోకంలో మేము ఉన్నాం, మనమందరం కూడా ఆ విధంగా జీవించాలి. అదే నూతన యెరూషలేము, అదే క్రొత్త దివి, అదే క్రొత్త భూమి ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని మనం చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా జీవిస్తూ ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మనసులో భద్రపరుచుకొని మన జీవితం అనేది క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే విధముగా, క్రీస్తు సంఘానికి సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి, ఉంచుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా జీవిస్తూ పాపానికి దూరంగా, సైతానికి దూరంగా, ఈ లోక వ్యామోహాలకు దూరంగా, ఈ లోక వాంఛలకు దూరంగా మనం జీవిస్తూ టు బి రైట్ విత్ గాడ్ అనేది మనం ఎప్పుడు కూడా దేవునితో రుజువర్తనగా జీవించాలి, సంఘంలో రుజువర్తనగా జీవించాలి. దేవా, ఒక్క మార్గంలో జీవించుకోవడానికి కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. వేశ్వర, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభు, మీ పరిశుద్ధ నామానికి వందనములు స్తుతులు స్తోత్రం. మా తండ్రి, ఇదిగో దేవా, ఈనాడు పాస్కా 6వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ కూడా ప్రభు మీ పట్ల మీ ముందు రుజువర్తన కలిగి జీవించే విధముగా మమ్మల్ని దీవించండి. సత్య మార్గంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. కలకాలం నా తండ్రి, మీ కుమారుడు యేసు ప్రభు చెప్పినటువంటి బోధించిన సందేశాన్ని మేము ఆలకిస్తూ, ఆ సందేశాన్ని జీవిస్తూ, ఆ విశ్వాసం నిలుపుకుంటూ, ఆ విశ్వాసాన్ని జీవిస్తూ జీవించే భాగ్యం మాకేమండి. వీ హ్యావ్ టు బిలీవ్ ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. వీ షుడ్ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. వీ షుడ్ లివ్ దట్ ఫెయిత్, వీ షుడ్ లివ్ దట్ హోప్. కాబట్టి ఆ విశ్వాసాన్ని మేము జీవించాలి, ఆ నమ్మకాన్ని మేము జీవించాలి. కాబట్టి అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి. మేము కలకాలం కూడా ప్రభువా మీ యందు నమ్మకం, విశ్వాసం కలిగి పాపమునకు దూరంగా, సైతానికి దూరంగా, ఈ లోక వాంఛలకు దూరంగా, ఈ లోక వ్యామోహాలకు దూరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అపోస్తలులు ఏ విధంగా జీవించారో, మొదటి క్రైస్తవులు ఏ విధంగా జీవించారో, మా జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, సమస్యలు, శోధనలు, టెంప్టేషన్స్ ఇవన్నీ కూడా ప్రభువా దేవా, మాకు మేమే సమస్యలు పరిష్కరించుకోలేము ప్రభువా. కాబట్టి మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని నడిపింపు కావాలి, మాకు ఓదార్పు కావాలి, మాకు శక్తి కావాలి, మాకు ధైర్యం కావాలి, మాకు విశ్వాసం కావాలి. సత్య మార్గంలో నడిపించే శక్తి మాకు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మాకు ఇవ్వాలి ప్రభువా. అటువంటి దీవుళ్ళు మాకు, మా విశ్వాసాలకు దయచేయమని మా ప్రభువా, ఈ వాక్యం ద్వారా ఎంతోమంది ప్రభువా విశ్వాసాన్ని పొందుకుంటూ ఉన్నారు, విశ్వాసం బలపడుతూ ఉన్నారు ప్రభువా. వారి కష్టాల నుంచి విముక్తిని పొందుతూ ఉన్నారు, వారి బాధల నుంచి విముక్తిని పొందుతూ ఉన్నారు, అనారోగ్యం నుంచి విముక్తిని పొందుతూ ఉన్నారు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రభువా, ఈ వాక్య పరిచర్య ద్వారాగా అందరిని కూడా తట్టి, అందరిని కూడా ముట్టి స్వస్థపరిచి దీవించమని, ధైర్యంతో నిమ్మని, ఆరోగ్యంతో నిమ్మని దేవ. ఎంతమంది ఉద్యోగాలు లేక దేవ సతమతం అవుతున్నారు తండ్రి, దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది సంతాన వరం లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభావ, అటువంటి దంపతులకు సంతాన వరం ఇవ్వండి. ఎంతోమంది ప్రభావ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఐసీలో ఉన్నారు, రెగ్యులర్గా ప్రభావ మందులు వాడుతున్నారు ప్రభావ, దీవించి ఆశీర్వదించండి. అందరికీ ఆరోగ్యాన్ని, అందరికీ శక్తిని, అందరికీ బలాన్ని, అందరికీ ధైర్యాన్ని, అందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఆ శాంతి మాకు కావాలి ప్రభావ. ఈ లోకం ఇచ్చే శాంతి మాకు వద్దు, మీరిచ్చే శాంతి కావాలి. మీలో ఉన్న శాంతి మాకు కావాలి, మీలో ఉన్న సమాధానం నాకు కావాలి. అటువంటి శాంతిని, అటువంటి సంతోషాన్ని, అటువంటి సంతృప్తిని దేవా మా అందరికీ దయచేయమని, మా జీవితాన్ని టోటాలిటీగా, హోల్నెస్గా, కంప్లీట్గా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.